బాలు మీనాల విషయంలో ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. మీనా ప్రవర్తన వాలకం మొత్తం చూస్తూ ఇదేంటి ఈ పిల్ల కాలుతో ముగ్గులు వేస్తూ తెగ సిగ్గుపడిపోతుంది, ఉదయాన్నే దీపం పెట్టడానికి వచ్చింది, ఏమైంది అంటూ ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటుంది. మీనా కూడా ఆ రేంజ్లోనే ఉంటుందన్నమాట. చాలా సిగ్గుపడుతూ ప్రతిదానికి నవ్వుతూ అలా సమాధానం ఇస్తూ ఉంటుంది. నా మొహాన కాస్త కాఫీ తగలెడతావా అనగానే కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఆ కాఫీలో చక్కెర ఎక్కువ వేసేస్తుంది. ఇదేంటే ఈ కాఫీ ఇలా తగలెట్టావు, ఇంత తీయగా ఉంది అనేది అంటూ ఉంటే మీనా దానికి కూడా నవ్వుకుంటూనే ఉంటుంది. మరోవైపు బాలు రాత్రి జరిగిన దానికి వాళ్ళ నాన్నకు వచ్చి సారీ చెప్తూ ఉంటాడు. నాన్న నాన్న ఏదో అయిపోయింది నాన్న అంటే, ఏవండి నేనేం చెప్పలేదు, మీరే అంతా చెప్పేలా ఉన్నారు అని మీనా అంటూ ఉంటే సత్యం చాలా సంతోషపడతారు. ఓహో, వీళ్ళిద్దరూ పూర్తిగా భార్యాభర్తలు అయిపోయారు అని. ఇక బాలుకేమో కాస్త గిల్టీగా ఉంటుంది. అప్పుడే పిల్లలొద్దు అనుకున్నాను, కానీ నేను అలా ఎలా దగ్గరయ్యాను అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. మీనాను చూస్తే చాలు భయపడి పారిపోతూ ఉంటాడు. అయితే ఇదంతా చూసిన ప్రభావతికి అర్థమైపోతుంది వాళ్ళిద్దరూ కలిసిపోయారు అని. చూడమ్మా రోహిణి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పూల పిల్ల మాత్రం ప్రెగ్నెంట్ అవ్వడానికి వీల్లేదు. నువ్వే ప్రెగ్నెంట్ అవ్వాలి, నాకు ముందు అమ్మాయినో బాబునో ఎవరినో నా చేతిలో పెట్టాలి అనగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే అసలు నిజం బయటపడిపోతుందేమో అని ఆల్రెడీ ఒక బిడ్డకు తల్లి కదా, ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అన్నట్టుగా కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి. కానీ ప్రభావతి